హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చాముండి. మా వారిని సరదాగా అలా బయటికి తీసుకెళ్ళమని అడిగినందుకు తీసుకొచ్చి ఆ ఫామ్లో పడేసి ఎంజాయ్ అన్నారండి. ఇంకేం చేస్తాను చెప్పండి, ఏదో కాస్త ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇక మంచిగా అయితే ఆ మొక్కలు చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాను అనమాట. కాస్త పర్లేదండి, తీసుకొచ్చినందుకైతే న్యాయం చేశాను, ఎంజాయ్ చేశాను అనమాట. అది మొక్క చెట్టో కొబ్బరి చెట్టో కూడా తెలియని సిచ్యువేషన్ నాదైతే. కొన్ని మొక్కలు అయితే అసలు ఏంటి అది కూడా తెలియదు నాకు, కానీ మా వారు చెప్పారనమాట అది మొక్క చెట్టు అని చెప్పేసి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ అదైతే. అండ్ జామ మొక్కలు కూడా మంచిగా ఉన్నాయి. వీళ్ళైతే ఒక 6 months బ్యాక్ నుంచి అయితే ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. మంచిగా అట్లా వేప చెట్టు కింద కూర్చొని నేనైతే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. చాలాసేపు అయితే కొంచెం మంచిగా మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ అయితే ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా ఈ చిన్నప్పుడు అయితే మన చిన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది నేనైతే ఇట్లా చెప్పకుండా పొలంకి వెళ్ళిపోయాను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి. అయితే మా నాన్నగారు అయితే ఊరి నుంచి వచ్చేటప్పటికి నేను ఇంట్లో లేనని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారంటే ఇట్లా పొలం వెళ్ళారని చెప్పేసి పక్కన వాళ్ళంతా చెప్పారట. వచ్చేటప్పటికైతే తాటి మట్ట తీసుకొని రెడీగా ఉన్నారు. బావి చుట్టూ వెంటబడి మరీ కొట్టారు నన్ను అయితే. నాకైతే ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ నేను మర్చిపోలేను ఫ్రెండ్స్. నిజంగా అయితే ఎవరికి చెప్పకుండా అలా పొలం ఎలా వెళ్తావు అని చెప్పేసి కొట్టారనమాట. సో అట్లాంటి మెమరీస్ అన్నీ చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకైతే. వీళ్ళైతే అన్ని కూరగాయ మొక్కలు అయితే వేసేసుకున్నారు. ఇది ముదిరిపోయింది అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే అలాగే అనుకున్నాను. బట్ ఇది ముద్రపోలేదట. ఈ సీడే అట్లా ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది బెండకాయ సైజే మంచిగా వస్తుందట. ఇది కొత్త సీడ్స్ అట. ఏవో చాలా లావు ఉన్నాయన్నమాట. మనం చూడంగానే అట్లా అనిపిస్తుంది, కానీ తను అయితే ఇట్లా కట్ చేసి చూపించారనమాట. మంచిగా చూడండి, ఇది లేతగా ఉన్నాయి కదా, మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. కానీ వీళ్ళు మంచిగా ఆకుకూరలు కూడా వేసేసుకున్నారు. చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే, చాలా మంచిగా ఉంది. ఇంకా చాలా అయితే వేస్తారంట. సో ఫుల్ ఫార్మింగ్ అయినప్పుడు కూడా మనం అయితే ఒకసారి మళ్ళీ వీడియో తీసుకుందాము. ఇక్కడైతే గోంగూర మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆకుకూరలు అయితే ఫుల్గా వేసేసుకున్నారు. ఎంత మంచిదో కదా ఫ్రెండ్స్ హెల్త్కి అయితే ఎటువంటి ఎరువులు అంటే ఇవి కెమికల్స్ యూజ్ చేయకుండా మంచిగా పండించుకుంటున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతాయి. ఒక 1 year వరకు అంటే ఎప్పుడు కూడా ఇక కాయలు వెజిటేబుల్స్ అయితే కొనే పని లేకుండా వాళ్ళ ఫామ్లోయే సరిపోతాయి అనమాట వాళ్ళకైతే. నాకైతే ఈ చెట్టు చూస్తే అనిపించింది ఫ్రెండ్స్, మన బ్యాగులు కూడా ఇంత చిన్నగా ఉండి డబ్బులు ఫుల్గా ఉంటే బాగుండు అనిపించింది. ఈ చెట్టు చూడటానికి ఎంత చిన్నగా ఉందో చూడండి, కానీ దాని నిండా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన పరుసులు ఎందుకు ఫ్రెండ్స్ మరి అట్లా ఉంటాయి, మన బ్యాగులో ఏమో ఇంత ఉంటాయి, బ్యాగులో డబ్బులు మాత్రం కొద్దిగానే ఉంటాయి కదా. మంచిగా ఇట్లనే ఉంటే ఎంత బాగుంటుందో అసలుకి. వీళ్ళైతే తులసి వనం కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నారంట ఫ్రెండ్స్. అందుకే చూడండి మంచిగా గుబురుగా అయితే పెంచేస్తున్నారు. ఇంకా మంచిగా చేసేసి బంతి పూలతోటి బంతి మొక్కలు కూడా వేసేసి డెకరేట్ చేస్తారట ఈ ఫామ్ని అయితే. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి చూస్తే వంకాయ మొక్కలు వేశారు. ఇప్పుడిప్పుడే వస్తున్నది అదంతా. ఈ పూలైతే ఇప్పుడే వస్తుంది, వర్షాలు పడినాయి కాబట్టి. కానీ ఫ్రెండ్స్ ఇవి చూసినప్పుడు అనిపిస్తుంది కదా, మనకు కూడా మంచిగా ఇట్లాంటి ఒక ఫామ్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది కదా. మా వారైతే నన్ను తీసుకొచ్చిందే ఇవి చూపించడం కోసమట. ఇవి చూడండి అంజూర పండ్లు ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. వీళ్ళ ఫామ్లో ఇవి మంచిగా వచ్చినాయి అంటే ఇయరు, ఇవి చూడడానికి కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. నేనైతే ఎప్పుడు మొక్కలు చూడలేదనమాట. ఫ్రూట్ అయితే చూశాను, బట్ ఎప్పుడు డైరెక్ట్ అయితే చూడలేదు. చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. అసలు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. అయితే ఇవైతే ఆ స్టెమ్కే అన్నీ అలా అంటుకొని ఉన్నాయన్నమాట. ఏదో గమ్మేసి మనం అంటిస్తాం చూడండి, అలాగే ఉన్నాయి ఇవి చూడటానికైతే. సో మొత్తం చెట్టుకి ఇప్పుడు సీజన్ అయితే అయిపోయిందంట. కొన్నే ఉన్నాయి. ఇది ఎవ్రీ టైం దొరుకుతాయంట, కానీ సీజన్లో అయితే ఒక పర్టికులర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి అంటే. అసలు ఈ మొక్క చూడండి ఫ్రెండ్స్, అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లున్నాయో చూడండి. అసలు ఫ్రూట్స్ అయితే మంచిగా కింద స్టార్టింగ్ నుంచి వేరు దగ్గర నుంచి ఉన్నట్టుగా అనిపించినాయి చూడండి. ఎంత మంచిగా ఉన్నాయో ఇవైతే. అసలుకి చాలా బాగా అనిపిస్తుంది కదా. పనసకాయలు కూడా ఇలాగే వస్తాయి అనుకుంటా ఫ్రెండ్స్. అవి కూడా ఇట్లా స్టెమ్కి అంటించినట్లుగానే ఉంటాయి కదా ఇవి. నిజంగా సృష్టి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. కొన్ని అయితే నిజంగా నమ్మలేం కదా మనం. ఇదైతే అసలే నమ్మలేం ఫ్రెండ్స్. ఇది చూడండి మంచిగా అయితే పగిలిపోయి తినడానికి రెడీ అయిపోయింది ఆ ఫ్రూట్ని. ఇంకా చేతులు ఊరుకుంటే చెప్పండి, చేతులు ఊరుకున్న పొట్ట అయితే ఊరుకోదే, ఏం చేస్తాను చెప్పండి. మంచిగా దాన్ని కట్ చేసేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఫైనల్గా అయితే కట్ చేసేసానండి. అస్సలు ఊరుకోదు నా బొజ్జ అయితే. నా చెయ్యి ఊరుకున్నా కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో అది కట్ చేసినప్పుడు కొంచెం మిల్క్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అది కొంచెం అంటే బంకగా అనిపించింది. నేను ఇట్లా చిదరించుకుంటుంటే మా హస్బెండ్ చెప్పారు అది చాలా బ్యూటీ ప్రొడక్ట్స్లో అయితే మంచిగా యూజ్ చేస్తారంట. నాకైతే తెలియదు ఇప్పటి వరకు. మంచిగా ఫేస్కి అంటే ఫేస్ ప్రొడక్ట్స్కి బ్యూటీ ప్రొడక్ట్స్లో బాగా డిమాండ్ ఉంటుందంట ఫ్రెండ్స్ వీటి మిల్క్కి అయితే. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, తెలిస్తే ఇప్పుడు దాకా ఎందుకు అవుతాను చెప్పండి. ఎప్పుడో వేసేసేదాన్ని అనమాట ఫేస్కి అయితే మాస్క్. మనం ఊరుకుంటామా చెప్పండి, అందులో బ్యూటీకి సంబంధించిందంటే అస్సలే ఊరుకోం కదా. నేనైతే అంతే ఫ్రెండ్స్. మరి మీరేం చేస్తారో నాకైతే తెలియదు కానీ. సో ఇవైతే ఫ్రూట్స్ కూడా మంచిగా తినడానికి కూడా రెడీ అయిపోయాయండి. కానీ చాలా మంచిగా అనిపించినాయి ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు చాలా నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది.
ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు కదా, స్వీట్నెస్ వచ్చేసింది. అదంతా కూడా చాలా స్వీట్గా అనిపించింది అనమాట, చాలా బాగా అనిపించింది. ఇక అరటిగెల చూడండి ఫ్రెండ్స్, అరటిగెల కూడా మంచిగా వచ్చేసింది. ఇది రెడీ అవ్వడానికి మనం ఎదురు చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్, చాలా లేటుగా వస్తుంది. అది 6 months 4 months పట్టిద్ది అనుకుంటా ఆ గెలంతా రెడీ అవ్వడానికి. కానీ మీరు ఎప్పుడైనా అరటి పువ్వుతో వంట చేస్తారా ఫ్రెండ్స్? అది కూడా వంట చేసుకోవడానికి అదే కర్రీ చేస్తారట. నాకైతే ఎప్పుడు నేను ట్రై చేయలేదు, బట్ బాగుంటుందంట ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జిల్లేడు పూలు. అసలు వీళ్ళ ఫామ్లో లేని మొక్కలంటూ లేవన్నట్లుగా ఉన్నాయి. ఎన్ని మొక్కలు ఉన్నాయో బాబోయ్, అసలు వీటిని నిజంగా ఒక మంచి టైంపాస్ ఫ్రెండ్స్ వీళ్ళకైతే. ఈ పూలని ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి మనం? వినాయక చవితి టైంలో నిజంగా వినాయకుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇవైతే. మంచిగా నేనైతే దండ కట్టి అలా కుచ్చేసి మాల కుచ్చేసి వేసేదాన్ని అనమాట దేవుడికి. అప్పుడు ఆ సీజన్లో అయితే అస్సలకే దొరకవు, ఇప్పుడు మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఇవైతే మారేడు దళాలు, శివుడికి అయితే ప్రాణం అనమాట ఇవి. మనం పూజ చేయడానికైతే శివునికి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. మంచిగా మారేడు దళాలతో అయితే పూజ చేస్తాం, ఆయనకి ఇష్టమైన పూలు అని చెప్పేసి. ఇవైతే 3 లీవ్స్ అయితే ఇట్లా కలిసి ఉన్నాయి అనమాట. ఇదైతే గుబురుగా వచ్చేస్తుందట ఈ మొక్క అయితే. అండ్ ఇంకా చూస్తూ ఉంటే ఈ గులాబీ పూలు ఇంకా ఆడవాళ్ళకంటే చెప్పే పని లేదు, మన తలలో ఎలా గుంజేస్తాయి చెప్పండి పూలు చూస్తే. తల్లో పెట్టుకో అనిపిస్తూ ఉంటుంది కదా గులాబీ పువ్వు చూస్తే, కానీ పెట్టుకోలేము, వాళ్ళే కదా, మనం కోస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి భయం అనమాట. అందుకని పోయలేదు ఫ్రెండ్స్. రెండోసారి మరి పక్కకు కూడా రానివ్వరేమో అని భయం అనమాట. బట్ అడిగితే ఏమన్నారు అనుకోండి, అంటే మనకి సిగ్గు లేకుండా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారులేండి, ఏమంటారు, మొహమాటం కూడా లేకుండా అడిగారు అనుకుంటారు కదా. సో అడగలేదు, చూసి కళ్ళతోనే అలా తృప్తి పడిపోయాను అనమాట. వీళ్ళ ఫామ్లో అయితే ఎల్లో కలర్, రెడ్, వైట్ అయితే 3 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. గులాబీలు అయితే చూడండి చిట్టిగా ఎంత ముద్దుగా ఉన్నాయో, బుజ్జిముండలు అయితే అసలు ఎంత బాగున్నాయో కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే మనసులో ఒక కోరిక అయితే వచ్చేసిందండి. సరే కోరిక చెప్దామని చెప్పేసి అటు ఇటు చూసి మా వారు ఎక్కడ ఉన్నారా అని చూసేలోపు మా వారు జంప్ అక్కడి నుంచి. సో మా ఆయనకు అర్థమైపోయిందంట, ఇదేదో పిచ్చి కోరిక అయితే కోరిద్దినని అని చెప్పేసి. పిచ్చి కోరిక అంటే వేరేగా కాదు ఫ్రెండ్స్, నేను మా వారిని అయితే నాకు కూడా ఇట్లాంటి ఫామ్ ఒకటి కొనిచ్చమని చెప్పి అడుగుదాం అనుకుంటున్నా, ఒక ల్యాండ్ కొనిచ్చమని. సో ఆయనకు అర్థమైపోయి జంప్ అయిపోయారనమాట. అదేమన్నా బిస్కెటా చాక్లెటా కొనిచ్చడానికి అడగంగలే చెప్పండి. ఈ మల్లె మొక్క చూడండి ఫ్రెండ్స్, అసలు నిజంగా ఇదైతే ఎంత స్పెషల్గా ఉందంటే, ఆ ఫామ్ మొత్తంలో నచ్చిన మొక్క ఇదే ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో అసలుకి ఆ ఫ్లవర్స్ అయితే. చిన్న మొక్క కానీ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో దానికైతే. ఇక పిచ్చి చేష్టలు అయితే ఆపుతున్నా నేను, చూడండి అటు ఇటు తిరుగుతుంటే అదొచ్చి నా కాలికే తట్టుకుంది పాపం. దానికి తెలియదు నేను రాక్షసిని, దాన్ని చంపేస్తానని చెప్పేసి. ఏ పిచ్చి పనులు చేయాలన్నా కూడా టింగర పనులన్నీ చేస్తుంటాం కదా మనమైతే. అదేంటో ఫ్రెండ్స్, అది దాన్ని అట్లా కదిలించంగా ఒక రాయిలాగా అయిపోయింది. అది నాకు ప్రాణమే లేదు, నేను జీవనే కాదన్నట్టు అయిపోయింది. కానీ ఫ్రెండ్స్ అది చూడండి మంచిగా, నాకు మంచిగా అనిపించింది ఇది చూస్తే. ఇంత అంటే అది కూడా అన్నిటికీ తగ్గట్టుగా, సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఎలా మారిపోతుంది అనేది. అది మామూలుగా ఉన్నప్పుడు ఇలా నార్మల్గా వెళ్తూ ఉంది. దీన్ని ఏం పురుగు అంటారు, వంకాయ పురుగు అంటారంట ఫ్రెండ్స్, వంకాయ పురుగు అంటారట. అది నత్త అంటారు, నాకైతే కరెక్ట్గా నేమ్ తెలియట్లేదు. కానీ మంచిగా ఇట్లా ఉంది కదా, నార్మల్గా ఉంది. కానీ దాన్ని మనము ఇలా ఒక స్టిక్ తోడ కానీ దాన్ని అలా కదిలించినప్పుడు అది ఒక రాయిలాగా అయిపోయి ఆ రాళ్ళలో కలిసిపోతుంది. అది అసలు ఒక ప్రాణం ఉన్న అది జీవేనా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు అది కదిలించగలనే అలా ముడుచుకొని పోతుంది ఒక రాయిలాగా అసలుకి. కానీ నిజంగా సూపర్ కదా. ఇట్లా ఉంటాయి కొన్ని ఏంటంటే నిజంగా నమ్మడానికి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, అదొక ఇదిలాగా అనిపిస్తాయి అన్నమాట. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు నాకు. చూడండి ఎంత స్టిఫ్గా ఒక రాయిలాగా అయితే అయిపోయింది. మళ్ళీ దాన్ని అలా వదిలేయంగానే నార్మల్గా వచ్చేసి నార్మల్గా లేచి తిరిగేస్తుంది. అది అయితే నిజంగా ఇదొక టెక్నిక్ ఏమో ప్రాణాలు కాపాడుకోవడానికి. అది చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అలా ఫామ్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీ దగ్గరలో ఉన్న ఫామ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మంచిగా మొక్కలను చూస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.